హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకో ఈజీ బిస్కెట్ రెసిపీ చూద్దాం. అదే వెనీలా గులాబ్ జామ్ బిస్కెట్స్. ఈ ప్రాసెస్ ఎంత సింపులో అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈవెన్ కొన్ని హెల్దీ ఆప్షన్స్ కూడా ఇందులో నేను ఇంక్లూడ్ చేశాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో 1/2 కప్ వరకు గులాబ్ జామ్ మిక్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 1/4 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం గులాబ్ జామ్ ఫ్లేవర్ కోసం ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ పటిక బెల్లాన్ని పౌడర్ చేసి తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. మీరు కావాలంటే పౌడర్ షుగర్ అయినా జాంగ్రీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పసిపిల్లలకు కూడా పటిక బెల్లం పెడుతూ ఉంటారు కనుక పటిక బెల్లాన్ని మీరు మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనము బిస్కెట్స్ చేసుకుంటాం కదా, అలా హార్డ్గా ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోండి. మనం పిల్లలకి మ్యాక్సిమం బయట ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఇలా ఈజీగా సింపుల్గా వాళ్ళకి ఇంట్లో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా ఒక కొత్త రెసిపీ ట్రై చేసినట్టు ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ పిండి అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో దీన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అలా పెట్టాల్సిన అవసరం వస్తుంది. బట్ ఇదైతే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కానీ తీసుకున్నట్టయితే డైరెక్ట్గా మీరు బిస్కెట్స్ అనేవి మౌల్డ్ చేసేసుకోండి. బిస్కెట్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ గులాబ్ జామ్ మిక్స్ మనం తీసుకున్నాం కనుక. ఒకవేళ ఇంట్లో గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ లేకపోతే మీరు మిల్క్ పౌడర్ అవైలబుల్లో ఉంటే దాంతో కూడా ఈ బిస్కెట్స్ చేయొచ్చు. చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పిండి అంతా ఇలా బిస్కెట్స్ లాగా షేప్ చేసుకోండి. మీరు కావాలంటే చాకో చిప్స్ పైన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ మీరు మౌల్డ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ మీద 12 to 15 మినిట్స్ బేక్ చేస్తున్నాను. 12 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా మన బిస్కెట్స్ అనేవి ఎంత బాగా బేక్ అయ్యాయో. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఇలా స్నాక్ ఐటెం చేయండి. తప్పకుండా వాళ్ళు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.